హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపైన, ఆయన తీరుపైన ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు చిరాకు పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు అనే విధంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం ఏంటి, పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులే కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం మరోలా ఉంది. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా రాదు, ఎందుకంటే వాళ్ళు గెలుచుకునే 11 సీట్లు మాత్రమే. అయితే దీనిపైన నెటిజన్లు మరో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కని గెలిపించినా కూడా నేను అసెంబ్లీకి వెళ్ళేవాడిని ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు, ఆయన గట్స్ ఏంటో ఆయన చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం గట్స్ లేవా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకు ఎందుకు సిగ్గనిపిస్తుంది? ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణమేనా ఇది? ఒక లీడర్ నాయకత్వ లక్షణాలేనంటూ చాలామంది ఆయన కడిగి పారేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెల్లె కూడా ఇదే కామెంట్ చేసింది. మా అన్న అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె కూడా కామెంట్ చేయగా, ఒక విలేకరి నిన్న ప్రెస్ మీట్లో భాగంగా ఇదే క్వశ్చన్ అడిగారు. మీ చెల్లెలు షర్మిల కూడా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేసిందంటే, దానికి ఆయన ఆ పార్టీ ఏదైతే వైఎస్ షర్మిల గురించి మా దగ్గర తీయద్దు, ఆ పార్టీకి 1.2% ఓట్సే ఉన్నాయి, కాంగ్రెస్కు మనగడ లేదంటూ ఆ విలేకరు అడిగిన ప్రశ్నకు మరో రకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకే నచ్చట్లేదు. ఎవరైనా నాయకుడు అనేవాడు ఒక్కరు గెలిచినా, ఇద్దరు గెలిచినా, నలుగురు గెలిచినా, 11 మంది గెలిచినా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, అధికార పక్షానికి చుక్కలు చూపించాలి. అధికార పక్షం తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉంటే ఖచ్చితంగా అక్కడ కొంతెత్తి నిలదీయాలి. ఇదంతా లైవ్లో జనాలు చూస్తూ ఉంటారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అధికార పక్షం చేస్తున్న తప్పులు ఉంటే ఖచ్చితంగా నిలదీయాలి. అవేవి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉంటే ఏముంటుంది? ఇదే విషయం ఆంధ్రప్రదేశ్లోని నలుమూలలోన జనాలు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పులి అంటారు, కానీ ఈయన పిల్లిలా వ్యవహరిస్తున్నాడు ఏంటి, అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం ఏంటి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులే బహిరంగంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలే అయితే సోషల్ మీడియాలోనే పోస్టులు పెడతా ఉన్నారు.